అలా అయితే ఈరోజుటి నా వ్లాగ్ ఇలా గడిచిందనమాట. టిఫిన్ చేసిన తర్వాత నేనైతే చిన్నగా ఇలా నాకు కావాల్సిన కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఒక చిన్న కప్లో వేసుకొని తిన్నానండి. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇంటి దగ్గర ఫ్రెష్గా వచ్చింటే ఒక 15 రూపీస్ ఇచ్చేసి నేనైతే తీసుకున్నాను. ఇత్తనాలు అయితే చాలా పల్చగా ఉన్నాయన్నమాట. అంటే కంకి చాలా మెత్తగా ఉందన్నమాట. మనం బలిసినవి అయితే తినలేం కదా, పళ్ళు కూడా గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్గా. తిన్నా కూడా తిన్నట్టు ఉండదు. అయితే కంకి బాగా పచ్చిగా ఉందన్నమాట చిన్నగా. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి నేనైతే టమోటా కర్రీ విత్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా నా స్టైల్లో నేను ఎలా టమోటా కర్రీ చేసుకుంటానని చూపిస్తున్నాను మీకు. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా తెలిసిందే కదండి, కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. మీరు మీ స్టైల్లో ఎలా చేస్తారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏంటి ఇది కూడా చూపించాలా అని అనుకోవచ్చు మీరు. నాది వ్లాగ్స్ ఛానల్ కాబట్టి ఎక్కువ వ్లాగ్సే ఉంటాయండి. ఇష్టమైన వాళ్ళు చూడొచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇంకా అలా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే పోపు గింజలు వేసుకున్నాను. అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం ఆనియన్స్ అయితే వేసుకున్నాను అనమాట. నేనైతే ఆనియన్స్ కొంచెం బాగా రెడ్ అయిన తర్వాత టమోటాస్ వేస్తాను. చాలామంది ఇక్కడ నేను మా ఇంటి దగ్గర ఉన్న అక్క వాళ్ళ ఇంట్లో అయితే టమోటా కర్రీ చేసేటప్పుడు చూసానమాట. ఒకటేసారి ఆనియన్స్ టమోటోస్ ఒక్కటేసారి వేశారనమాట. నేను అలా వేయను, ఇలా చేస్తానని చెప్తే నీ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పారనమాట. ఇంక ఇప్పుడు కొంచెం ఆనియన్స్ బాగా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత టమోటో వేస్తే మనకు ఆ పచ్చి స్మెల్ అనేది పోతుంది. అలానే వేయకూడదు. ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి, మనం చెప్పడానికి కాదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను అనమాట. తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. నేను ఎక్కువ నైస్ ఉప్పు కొద్ది రాళ్ళుప్పే, మ్యాక్సిమం రాళ్ళుప్పే ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి చెప్పాను కదా, కొంచెం అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను. అల్లం టమోటా కర్రీ లేకంటే చాలామందికి అల్లం ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. నేనైతే అల్లం యాడ్ చేస్తాను. అల్లం యాడ్ చేయడం వల్ల కొంచెం మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ప్రతి ఒక్క దాంట్లోకి కొబ్బరి పొడి అయితే యాడ్ చేయను అనమాట. ఒక్కొక్కసారి ఎప్పుడైనా కొంచెం అట్లా కొబ్బరి పొడి వేస్తాను, ఒక్కొక్కసారి కొంచెం పల్లీల పొడి అయితే వేస్తానన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటానన్నమాట. ఎప్పుడూ ఒకేలా కాకుండా కూరలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అలా అయితే కొంచెం బాగా ఇంకొక 5 మినిట్స్ అట్లా వదిలేసాను. వదిలేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమోటోలు అయితే వేసేసాను అనమాట. అన్నీ చాలా చిన్నగా కట్ చేసుకున్నాను నేనైతే. నాకైతే ఇలానే చిన్నగా ఉండాలన్నమాట. ఇంక ఈరోజు అయితే ఫస్ట్ పూజ చేసుకున్నాను అనమాట. అలాగే ఇంకా సాంబ్రాణి ధూపం అయితే వేసేసాను. అంటే నేను సాంబ్రాణి దేవుని దగ్గర వేయలేదండి, ఇంటికి మాత్రమే నెగిటివ్గా, అంటే ఏవైనా నెగిటివ్ థాట్స్ ఉంటే పోతాయని చెప్పేసి సపరేట్గా నేను మంత్రించుకున్న సాంబ్రాణి అయితే ఉంది కదా, అది దేవునికి వేయకూడదని చెప్పారనమాట. దేవునికి సపరేటు. నేను ఇప్పుడు వేసిన సాంబ్రాణి అయితే ఓన్లీ ఇంటికి మాత్రమే వేశాను. అలాగే ఇంకా నా హెయిర్కి కూడా పెట్టుకున్నాను అనమాట. అంటే మనకి ఏమన్నా కొంచెం అట్లా భయమైన ఉలికి పన్న అట్లా అని చెప్తుంటే అట్లా వేసుకోవచ్చు అని అన్నారనమాట. ఇంకెందుకో ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ పోతుంది, మనిషికి కూడా వేసుకోవచ్చు అన్నారని చెప్పేసి అట్లా హెయిర్కి అయితే పట్టుకున్నాను అనమాట. సాంబ్రాణి 2 రకాలు ఉన్నాయండి. మళ్ళీ అదే వేసుకున్నాను అనుకోకండి, పక్కన దంచి పెట్టుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర అయితే కొంచెం ఇడ్లీ పిండి మిగిలిందనమాట. అది టుమారోకి కానీ ఈవినింగ్ కానీ పునుగులు వేద్దామని చెప్పేసి పక్కన పెట్టుకున్నా. అది రేపటి వ్లాగ్లో అయితే నేను చూపిస్తాను అనమాట. అది నా దగ్గర కొంచెం ఇడ్లీ బ్యాటర్ అయితే మిగిలిందండి. నేను దీంట్లోకి కొంచెం గోధుమ పిండి కొంచెం మైదా పిండి అయితే యాడ్ చేశాను అనమాట. అయితే ఎక్కువ మైదా అయితే నేను యాడ్ చేయలేదు. కొంచెం మైదాను కొంచెం గోధుమ పిండి 2 వేసుకొని, నేనైతే పెరుగు అయితే వేయట్లేదండి. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉద్దురు వేసింటాం కదా, బాగా పొంగి అసలు పునుగులు అయితే నిజంగా చాలా టేస్టీగా వస్తాయన్నమాట. నేను 10 డేస్ క్రితం అయితే చేశాను, అప్పుడు వీడియో తీయలేదు, అప్పటికప్పటికి చేసేసాను అనమాట అనుకొని. ఇప్పుడు ఈ బ్యాటర్ అయితే దాదాపు నేను 8 అవర్స్ నానబెట్టేస్తాను అనమాట. అక్కడికే ఇడ్లీ పిండి బాగా పులిసింటుంది. పెరుగు అయితే నేను వేయలేదు, చూపిస్తాను మీకు పునుగులు వేసేటప్పుడు కూడా. అంటే రౌండ్గా వేయలేకపోవచ్చు, కానీ మనం వేసేవి అయితే బాగా పొంగుతాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా వస్తాయి, ఉద్దివడ వచ్చినట్టు మనకి. అక్కడ నేను పిండి కలుపుతుంటేనే నాకు ఇంకా చాలా బంకగా అనిపిస్తుంది అనమాట.
మనం అలా వదిలేసామంటే పైన అంతా ఫర్మేట్ అయ్యి పిండి బాగా వస్తుందన్నమాట, బుడగలు బుడగలుగా. అట్లా బుడగలుగా వచ్చినప్పుడే మనకి పిండి బాగా పొంగిందని అర్థము. చూడండి, అట్లా లమ్స్ ఫస్ట్ అనేది లమ్స్ లేకుండా కలిపెట్టేసుకోవాలి. ఇంకా అలా కలిపెట్టేసి నేను పక్కన పెట్టేశాను అనమాట. అది రేపటి వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. ఇంక ఇది వచ్చేసి టమోటాలు బాగా మగ్గిపోయాయి అనమాట. ఇంక నేను వచ్చేసి దీంట్లోకి వేసుకునే ఐటమ్స్ అయితే కొన్ని వేసుకుంటున్నాను. కొంచెం కారం పొడి వేసేసాను. ఇది కారం రెడ్ అయితే ఉంది కానీ కారం అస్సలు లేదండి. ఇంక తర్వాత వచ్చేసి పల్లీల పొడి అయితే మనం ఎప్పుడైనా పప్పులోకి వేసుకుంటాం కదా, అలా అని చెప్పేసి ఆ పల్లీల పొడి కొంచెం వేసాను. కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను అనమాట, టేస్ట్కి తగ్గట్టు. కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయితే వేస్తాను. కొత్తిమీర ప్రజెంట్ లేదు కాబట్టి కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసాను. ఇంకా ఫైనల్గా రైస్లోకి పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. టమోటా కర్రీ అంటే చాలామంది చపాతీలోకి ఇష్టపడతారు, రొట్టెలోకి ఇష్టపడతారు. నాకైతే రైస్లోకి కూడా ఇష్టమే అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఇలా టమోటా కర్రీ చేసేసాను అనమాట పూజ అయిపోయిన తర్వాత. మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ చట్నీ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. ఇంకా కర్రీ ఏమైనా నైట్కి మిగిలితే రొట్టె చేస్తాను అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.